वहाँ से हम लोग पार्टनरशिप बिल्ड करके जीता है, तो वही है इंडिया की खासियत। प्रेशर कैसा था आपके ऊपर? आखिरी ओवर तक आप टिके रहे, मैच जिताया आपने 3 विकेट्स गिरने के बाद आप आए थे। बताइए आपका एक्सपीरियंस कैसा रहा, क्या प्रेशर था आपके ऊपर? प्रेशर तो ऑफकोर्स नर्व्स तो बहुत रहते हैं बॉडी में, बहुत कुछ चल रहा था दिमाग में। तो मैं इसी एक चीज़ पहले भी बताया, अभी भी वही बताता हूँ, देश हमेशा आगे है और अपना इंडिया सबसे बहुत ऊपर है। तो मेरा माइंड में और दिल में वही लग रहा था कि जो भी करूँगा, मैं कुछ भी करूँगा, पूरा देश के लिए पूरा जान दे दूँगा। तो वही दिमाग में चल रहा था। तो उस समय मेरे को क्या क्या ज़रूरत है, अगर मैं प्रेशर में आ गया तो देश को नीचे करूँगा, खुद को नहीं, देश को। और इतना 140 करोड़ लोग, सब लोगों को मैं नीचे कर रहा हूँ। तो वो सबको मैं लेकर जाने के लिए मेरे खुद को उस समय काम रहना, जो बेसिक्स बचपन से मैंने सीखा हूँ, मेरा जो कोचेस है बचपन से मेरे को ये आदत की है, तो मैं वो सब चीज़ काम रह के दिमाग में सोचा और एग्जीक्यूट किया। पाकिस्तान की आदत है कि हमेशा वो डिस्ट्रैक्ट करने की जब बात करते हैं तो भारत पाक के मैच में तो अक्सर देखा जाता है, लेकिन ये वाले में ऑपरेशन सिंदूर के बाद बहुत ही ज्यादा हाई वोल्टेज रहा, पहले के 2 मैचेस भी और अब तीसरे मैच में किस तरह की स्लेजिंग रही या फिर किस तरीके से प्रेशर आपके ऊपर बनाने की कोशिश की गई सेकेंड इनिंग्स में, तो खासकर ज़्यादा था। जैसे पहले 3 विकेट भी हो गए थे, जल्दी हो गए थे, तो उसके बाद और थोड़ा हार्ड होने चालू हुआ। तो उस समय मैं ही बैटिंग में था, तो थोड़ा सा ऊपर ज़्यादा मेरे ऊपर आए थे। तो जैसे मैंने बोला है कि अपन उस समय बात करके कुछ दूसरा शॉट मार के कुछ भी किया तो अपना देश को ही नीचे कर रहे। ఈ టైంలో నేను స్టెప్ ఇన్ చేయాలి, లేదంటే మొత్తం హోల్ కంట్రీ వినో పాకిస్తాన్ హౌ హార్డ్ అంటే వాళ్ళు ఎంత గట్టిగా వస్తున్నారు మన మీద అని. సో ఆ టైంలో నన్ను నేను బ్యాక్ చేసుకుని కంట్రీని ఒకసారి మైండ్లో పెట్టుకుని ఆడించాలి. కంట్రీని ఊహించుకుంటేనే ఆ సిచ్యువేషన్, వాళ్ళు హార్డ్ వచ్చారు నా మీద, పాకిస్తాన్ వాళ్ళు చాలా హార్డ్ వచ్చారు. బట్ ఆ టైంలో నేను కామ్గా ఉన్నా, జస్ట్ గెలిపిస్తే ఎవ్రీథింగ్ విల్ బి ఓకే, అంటే గెలిపిస్తే అన్నీ సెట్ అయిపోతుంది. సో ఆ మైండ్లో అది ఒకటే ఉండే, జస్ట్ ఐ వాంట్ టు విన్ మై కంట్రీ. ఆఫ్ కోర్స్ పాకిస్తాన్ అంటే ఈ మన ఆపరేషన్ సింధూర్ తర్వాత ఇంకా చాలా హార్డ్గా వచ్చారు వాళ్ళు మా మీద. మేము ఆడేది గేమ్, ఇట్స్ జస్ట్ ఎ స్పోర్ట్. సో ఆ టైంలో ఎమోషన్స్ తీసుకుని ఆడితే స్పోర్ట్ ఆడలేము. సో ఆ టైంలో నేను కామ్గా ఉండి ఐఎమ్ సో పేషెన్స్, చాలా అన్నారు, చాలా విధంగా చాలా చెప్పారు. బట్ కెమెరా ముందు అవన్నీ నేను ఇప్పుడు చెప్పలేను. బట్ ఆ టైంలో నేను కామ్గా ఉండి రిజర్వ్ ఉండి, ఐ నో ఓన్లీ బ్యాట్తోనే మనం గెలిపిస్తే ఎవ్రీథింగ్ విల్ బి అంతా ఇంకా కామ్గా అయిపోతారు. క్లాస్ బౌలర్ ఆఫ్ కోర్స్, బట్ ఆ టైంలో నన్ను అనుకున్నా ఐఎమ్ ద బెస్ట్ ప్లేయర్. ఇండియా ఈజ్ ఆల్వేస్ బెస్ట్. ఇండియా ఈజ్ ఫార్, అన్నిటికన్నా చాలా పైన ఇండియా అనేది. సో ఒకసారి నేను ఇండియాకి ఆడుతుంటే ఇవన్నీ బెస్ట్ బౌలర్ ఇలా చేస్తాడు అలా చేస్తాడు నా మైండ్లో ఏం లేదు. ఓన్లీ ఆ టైంలో ఓన్లీ ఒక కంట్రీ వచ్చింది, జస్ట్ ఐ వాంట్ టు విన్ ద గేమ్ అంతే. సంజు కూడా చాలా క్యామియో, చాలా ఇంపార్టెంట్ ఆ టీంకి ఆ టైంలో. నెక్స్ట్ దుబే వచ్చాడు. దుబే వాజ్ స్లైట్లీ కొద్దిగా ప్రెషర్లో ఉండే స్టార్టింగ్లో, తర్వాత ఇన్నింగ్స్ చాలా బాగా బిల్డ్ చేశాడు. సో దట్ హెల్ప్ నాకు పర్సనలీగా యాజ్ ఎ పార్ట్నర్షిప్ హెల్ప్ అయింది, ఆల్సో ఫర్ ద కంట్రీ. సో ఒక ఎండ నువ్వు ఆడుతూ ఉండు, వేరే ఎండ్ నుంచి నేను కవర్ చేస్తానని చెప్పి దుబే కన్నా. బట్ దుబే అవుట్ అయ్యాడు, బట్ నేను స్టార్టింగ్ నుంచే కాన్ఫిడెంట్గా ఉండే ఐ విల్ ఫినిష్ ద గేమ్ అని. సో యా, బై గాడ్ గ్రేస్ ఐ హావ్ డన్ ఇట్. సో ఒక ఎండ నువ్వు ఆడుతూ ఉండు, వేరే ఎండ్ నుంచి నేను కవర్ చేస్తానని చెప్పి దుబే కన్నా. బట్ దుబే అవుట్ అయ్యాడు, బట్ నేను స్టార్టింగ్ నుంచే కాన్ఫిడెంట్గా ఉండే ఐ విల్ ఫినిష్ ద గేమ్ అని. సో యా, బై గాడ్ గ్రేస్ ఐ హావ్ డన్ ఇట్. సో వాళ్ళకే క్రెడిట్ ఇస్తా, దే ఆర్ ఎవ్రీథింగ్ టు మీ, అన్నీ వాళ్ళే నాకు. సో ఏ లెవెల్కి వెళ్ళినా మన గురు నుంచే, ఇండియన్ టీం గురు నుంచి చూసాము, విరాట్ కోహ్లీ, సచిన్ సార్ నుంచే చూసాము కోచెస్కి ఎలా రెస్పెక్ట్ ఇచ్చి ఎంత చేస్తారో. సో ద సేమ్ స్టెప్స్ ఐ ఆల్సో ఫాలో. ఇంకా నాకు అంటే ఎక్కువ మాటలేం చెప్పలేం, అంటే ఎవ్రీథింగ్ అంటే దే ఆర్ ఎవ్రీథింగ్ అంతే. ఆరామ్ సే ఏ కదం కర్ लो. मैं ये चीज़ बोला, बचपन से स्टार्ट करे तब से मैं, जैसा अभी मेरा नाम है सब लोग जानते हैं तिलक वर्मा है बोल के. जब जो तिलक वर्मा कुछ नहीं था, जब बचपन से मैंने स्टार्ट किया है, मेरे कोचेस ही मेरे साथ में हैं, बचपन से मेरे साथ है. सलाम भाई सर और पृथ्वी भाई भी मेरे साथ हमेशा बचपन से है. और मैंने स्टार्ट किया लीगला क्रिकेट एकेडमी में, इधर ही स्टार्ट किया. और हमेशा मेरा जब भी मुझे अप्स एंड डाउन्स गेम में तो आते रहते हैं,
तो मेरे को जैसा है कि मेरे को हमेशा कॉन्फिडेंस आता है, जब भी मैं इधर प्रैक्टिस के लिए आता हूँ वही मेरे को कॉन्फिडेंस आता है खुद ब खुद। जैसा मैं ये मट्टी में आऊँगा तो कॉन्फिडेंस मेरे को हमेशा आता है। तो जैसा जैसा मैं एक ही चीज़ बोल सकता हूँ इन दोनों के लिए कि मेरे लिए ये दोनों सब कुछ है और सब चीज़ की है। और मैं स्पेशल थैंक्स टू हैदराबाद क्रिकेट एसोसिएशन एंड BCCI फॉर गिविंग मी दिस अपॉर्चुनिटी। What is Tilak Verma's opinion on Tilak Verma's innings? What is Tilak Verma's opinion on Tilak Verma's innings? Is this your best ever performance? हिंदी या इंग्लिश? हिंदी इंग्लिश दोनों में बोल दीजिए। I think I would rate this one of the best innings, and with this I could also rate one more innings which I played before in Chennai against England. But of course, playing in Asia Cup, that too against Pakistan in under pressure, is one of the greatest feelings. So I would rate these my one of the best innings. Comparing to my 200s, these are best feeling I ever experienced. So done runs after the last over. What was going on in your mind at that time? I was calm under pressure. I know that I'll win the game, so I was just thinking about my country and just focusing on the ball, one ball at a time. I was playing, and I backed myself, and I have done for my country. So I'm so proud of it. ముందు తీసుకుని ఈ టైంలో నేను స్టెప్ ఇన్ చేయాలి, లేదంటే మొత్తం హోల్ కంట్రీ వినో పాకిస్తాన్ హౌ హార్డ్ అంటే వాళ్ళు ఎంత గట్టిగా వస్తున్నారు మన మీద అని. సో ఆ టైంలో నన్ను నేను బ్యాక్ చేసుకుని కంట్రీని ఒకసారి మైండ్లో పెట్టుకుని ఆడాలి. కంట్రీని ఊహించుకుంటేనే ఆ సిచ్యువేషన్ వాళ్ళు హార్డ్ వచ్చారు నా మీద, పాకిస్తాన్ వాళ్ళు చాలా హార్డ్ వచ్చారు. బట్ ఆ టైంలో నేను కామ్గా ఉన్న, జస్ట్ గెలిపిస్తే ఎవ్రీథింగ్ విల్ బీ ఓకే, అంటే గెలిపిస్తే అన్నీ సెట్ అయిపోతాయి. సో ఆ మైండ్లో అది ఒకటే ఉండే, జస్ట్ ఐ వాంట్ టు విన్ మై కంట్రీ. అఫ్ కోర్స్ పాకిస్తాన్ అంటే ఈ మన ఆపరేషన్ సింధూర్ తర్వాత ఇంకా చాలా హార్డ్గా వచ్చారు వాళ్ళు మా మీద. మేము ఆడేది గేమ్, ఇట్స్ జస్ట్ ఎ స్పోర్ట్. సో ఆ టైంలో ఎమోషన్స్ తీసుకుని ఆడితే స్పోర్ట్ ఆడలేము. సో ఆ టైంలో నేను కామ్గా ఉండి ఐఎమ్ సో పేషెన్స్, చాలా అన్నారు, చాలా విధంగా చాలా చెప్పారు. బట్ కెమెరా ముందు అవన్నీ నేను ఇప్పుడు చెప్పలేను. బట్ ఆ టైంలో నేను కామ్గా ఉండి రిజర్వ్ ఉండి ఐ నో ఓన్లీ బ్యాట్తోనే మనం గెలిపిస్తే ఎవ్రీథింగ్ విల్ బి అంతా ఇంకా కామ్గా అయిపోతారు వాళ్ళు. క్లాస్ బౌలర్ ఆఫ్ కోర్స్, బట్ ఆ టైంలో నేను నన్ను అనుకున్నా ఐఎమ్ ద బెస్ట్ ప్లేయర్. ఇండియా ఈజ్ ఆల్వేస్ బెస్ట్. ఇండియా ఈజ్ ఫార్ అన్నిటికన్నా చాలా పైన ఇండియా అనేది. సో ఒకసారి నేను ఇండియాకి ఆడుతుంటే ఇవన్నీ బెస్ట్ బౌలర్ ఇలా చేస్తాడు అలా చేస్తాడు నా మైండ్లో ఏం లేదు. ఓన్లీ ఆ టైంలో ఓన్లీ ఒక కంట్రీ వచ్చింది, జస్ట్ ఐ వాంట్ టు విన్ ద గేమ్ అంతే. సంజు కూడా చాలా క్యామియో చాలా ఇంపార్టెంట్ ఆ టీమ్కి ఆ టైంలో. నెక్స్ట్ దుబే వచ్చాడు. దుబే వాజ్ స్లైట్లీ కొద్దిగా ప్రెషర్లో ఉండే స్టార్టింగ్లో, తర్వాత ఇన్నింగ్స్ చాలా బాగా బిల్డ్ చేశాడు. సో దట్ హెల్ప్ నాకు పర్సనలీగా యాజ్ ఎ పార్ట్నర్షిప్ హెల్ప్ అయింది, ఆల్సో ఫర్ ద కంట్రీ. సో ఒక ఎండ నువ్వు ఆడుతూ ఉండు, వేరే ఎండ్ నుంచి నేను కవర్ చేస్తానని చెప్పి దుబే కన్నా. బట్ దుబే అవుట్ అయ్యాడు, బట్ నేను స్టార్టింగ్ నుంచే కాన్ఫిడెంట్గా ఉండే ఐ విల్ ఫినిష్ ద గేమ్ అని. సో యా, బై గాడ్ గ్రేస్ ఐ హావ్ డన్ ఇట్. సో ఒక ఎండ నువ్వు ఆడుతూ ఉండు, వేరే ఎండ్ నుంచి నేను కవర్ చేస్తానని చెప్పి దుబే కన్నా. బట్ దుబే అవుట్ అయ్యాడు, బట్ నేను స్టార్టింగ్ నుంచే కాన్ఫిడెంట్గా ఉండే ఐ విల్ ఫినిష్ ద గేమ్ అని. సో యా, బై గాడ్ గ్రేస్ ఐ హావ్ డన్ ఇట్.